తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తుకి ఘనత ప్రభావములు చెల్లును కాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు వాక్య ధ్యానం మనం చూసినప్పుడు మంచి వాక్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఈ నేటి వాక్య అంశము క్రీస్తు చేసిన అద్భుతము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని వింటున్న మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, క్రీస్తు చేసిన అద్భుతములు అనగానే చాలా చేశాడు ఆయన. 1, 2 కాదు, మనకు తెలుసు. అయితే ఏంటవి? కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, నడక రాని వారికి నడక నేర్పించాడు, మాట రాని వారిని మాట్లాడించాడు, వినికిడి లేని వారికి వినికిడి శక్తి ఇచ్చాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చనిపోయిన వారిని కూడా క్రీస్తు బ్రతికించాడు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ వీటిలో అన్ని గొప్పవే. అందులో ఒక క్రియను మనము ఈరోజు వాక్య రూపంలో చూద్దాం. మత్తయి సువార్తలో రాయబడినట్లుగా క్రీస్తు కొండ మీద 3 దినాల ప్రార్థన పెట్టాడు. మనకు తెలుసు. ఈ 3 దినాలు కూడా అనేకమైన జనాంగము, రోగంతో ఉన్నవారు స్వస్థత కోసము, అలాగే బలహీనమైన వారు బలము కోసము, ఆర్థిక స్థితిలో ఉన్నవారు సహాయం కోసము ఆ కొండ మీదకు వచ్చి వారందరూ కూడా కూర్చున్నారు. ఈ 3 దినాలు కూడా ఆయన అనేకమైన ఉపమానాలు వారికి బోధించాడు. వారిలో పరిచారికులు ఉన్నారు, అలాగే శాస్త్రులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, జనాంగం కూడా ఉంది. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక క్రియ కూడా ప్రభు చేశాడు జనం కోసం. చూడండి, సర్వసాధారణంగా ఇది ఉపవాసానికి సంబంధించిన మాటలు. అయితే ఈ ఉపవాసం చెల్లించినప్పుడు మనం ఏం చేస్తాం? ఈరోజు చాలామంది 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఉపవాసాలు చెల్లిస్తూ ఉంటారు. లేకపోతే 21 రోజు, 40 రోజులు కూడా చెల్లించేవారు ఉన్నారు, వారి వారి శక్తిని బట్టి. మంచిది. కానీ అలా చెల్లించినప్పుడు సాయంకాలం అయితే మనం ఆహారం పుచ్చుకుంటాం. కానీ కొండ మీద కూర్చున్నవారు 3 దినాలు కూడా ఏది ముట్టుకోలేదు. ఎందుకంటే క్రీస్తు చెప్పిన మాట జీవవాక్కు. ఆ జీవవాక్కును వింటున్న వారిలో జీవశక్తి, శరీర శక్తి వారికి లభించింది. అక్కడికి ఒక బాలుడు వచ్చాడండి. తన తల్లి ఏం చేసిందంటే కొన్ని రొట్టెలను, కొన్ని చేపలను కుమారునికి ఇచ్చి, నీకు ఆకలి వేసినప్పుడు తిను బాబు అని చెప్పి అక్కడికి పంపించింది. అయితే ఆ కుమారుడు ఏం చేశాడో తెలుసా? మనమైతే తినేస్తాం. ఆ కుమారుడు చేసిన మంచి పని ఏంటంటే 3 దినాలు కూడా ఆహారాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. క్రీస్తు చెప్పిన బోధను ఆ బాలుడు వింటూ 3వ దినం ఆహారం తినడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అప్పుడు క్రీస్తు అంటాడు, 3 దినాలు వీరు జీవాహారం అందించారు, అయితే వీరికి శరీరాహారం కావలి పేతురు, మీరు వెళ్ళి వీరందరికీ కూడా రొట్టెలు కొనుగోలు చేయండి అని చెప్పాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, మనం ఉండేది అరణ్యంలో, పైగా ఇంతమందికి ఆహారం సమకూర్చడం అనేది చాలా కష్టం ప్రభువా అన్నాడు. అయితే ఇక్కడ జరిగే క్రియ ఏంటో తెలుసా? అప్పుడు అడుగుతారు, మీ దగ్గర ఏదైనా ఉందా తినడానికి అని అన్నప్పుడు ఆ చిన్న బాలుడు ఏం చేశాడంటే, అయ్యా, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు.
ప్రియ సహోదరులారా, ఈ ఉపమానంలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటో తెలుసా? ముందుగా నీ ఉపవాసం చేసిన నీవు శరీరాన్ని బంధించాలి. ఉపవాసం చేసిన నీవు ఆత్మను తెరుచుకోవాలి. ఉపవాసం చెల్లిస్తున్న నీవు ఒక దీక్ష కలిగి ఉండాలి. ఆ చిన్న బాలుడు వెంటనే ఆ రొట్టెలు చేపలు తీసుకొచ్చి క్రీస్తు చేతికి అందించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, నీవు దేవుడికి నైవేద్యం చెల్లిస్తున్నావు, అర్పణ చెల్లిస్తున్నావు, ఉపవాసం చెల్లిస్తున్నావు, కన్నీరు చెల్లిస్తున్నావు. అయితే అది ఎలా చేయాలి? నిర్మల మనసుతో చెయ్యాలి. బహుశా ఆ బాలుడు ఆ రొట్టెలు చేపలు తినేస్తే ఏమో వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికి తెలిసేది కాదు. క్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడంటే, అంటే వీరు 3 దినాలు కూడా దేని మీద ఆధారపడి ఉన్నారు అంటే, క్రీస్తు చెప్పే జీవ ఆహారం మీద వారు ఆధారపడి ఉన్నారు. ఆ జీవ ఆహారాన్ని వారు భుజించారు కనుక శరీర ఆకలి వారిని ముట్టుకోలేదు, తట్టలేదు, బాధపరచలేదు. ఏంటనే ఆ చిన్నబాలుడు తీసుకొచ్చిన ఆ రొట్టెలను చేపలను ప్రభు ఏం చేశాడో మనకు వాక్యంలో కనిపిస్తుంది. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, చిన్నవారేమి పెద్దవారేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు అని కీర్తనదారుడు రాసినటువంటి 115వ అధ్యాయం సంకీర్తనలో 13వ వచనంలో ఖచ్చితంగా అక్కడ రాయబడింది. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు అన్న మాట మనం అక్కడ చూసుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? చిన్నవారైనా పెద్దవారైనా దేవుని యొక్క మాట విన్నవారు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారు ధన్యులు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు ఎంతమంది నిర్మలమైన మనస్సుతో వాక్యం వింటున్నారు, నిర్మలమైన మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు, నిర్మలమైన మనసుతో ఆయనకు అర్పణను అర్పిస్తున్నారు? జ్ఞాపకం చేసుకోండి. మనం ఏం చేసినా సరే నిర్మలమైన మనసు, నిష్కలంకమైన మనసుతో చేయాలి. కానీ దిగుమర్శకులుగా మనం చేయకూడదు. అంటే 2 అలవాట్లు, 2 బుద్ధులు, 2 మార్గాలు అనుసరించి చేయకూడదు దేవుడి యొక్క పని. దేవుడి యొక్క పని అనగానే చాలామందికి ఒకటే అర్థమవుతుందండి, బైబిల్ చేతితో పుచ్చుకొని వాక్యం చెప్పడం కాదు, తప్పు. నువ్వు ప్రార్థిస్తున్నావా ఆలయంలో, అది కూడా పని. పాట పాడుతున్నావా, అది కూడా పని. వాయిద్యాలు వాయిస్తున్నావా, అది కూడా పని. పరిచర్య చేస్తున్నావా, అది కూడా పని. వీధుల్లో సువార్త చేస్తున్నావా, ఇంకా గొప్ప పని. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాట మనం అర్థం చేసుకుంటాం? ఆనాడు ఆ చిన్న బాలుడికి ఉన్న దీక్ష, పట్టుదల ఈరోజుకి ఎంతమందికి ఉంది? ఈరోజు ఎంతమంది అలాగ ప్రవర్తిస్తున్నారు? ఎంతమందికి ఈ యొక్క అలవాటు ఉందో మీరే ఆలోచించండి. మీరే ఆలోచించుకోండి. ఆ చిన్న బాలుడు ఒకవేళ ఆ రొట్టెలు కానీ చేపలు కానీ దాచేసుకొని, మా దగ్గర ఏమీ లేదు ప్రభు అంటే, క్రీస్తు కూడా ఏం చేసేవాడు మరి తర్వాత మనం తెలుసుకోవచ్చు. కానీ క్రీస్తుకు తెలుసు. అందుకని అన్నాడు, పసివారు నా రాజ్యానికి వారసులు, వారిని నా దగ్గరకు రానివ్వండి అని శిష్యులకు చెప్పాడు. తెలుసు కదా మనకి. పసివారిని ఆటంకపరచకండి, చిన్నపిల్లల్ని మీరు ఆటంకపరచకండి, వారే నా రాజ్యానికి వారసులు. ఇక్కడ పసిబాలుడు చెప్పిన మాటే, ఇచ్చిన ఆహారమే అన్ని 3000 మందికి ఆహారం పెట్టడానికి సహాయం చేశాడు. అంటే నిజంగా బాలుడు ధన్యత పొందాడు. ప్రియ సహోదరుల, కలంకం లేని మనస్సు, అసూయ లేని మనస్సు, అహంకారం లేని జీవితము ఎవరి దగ్గరైతే ఉంటుందో, ఎవరికైతే అలవాటు ఉంటాయో వారు ప్రభు దృష్టిలో గొప్పవారు. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా ప్రభు దృష్టిలో గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారా? మీరు చెల్లించే ఉపవాసం, విజ్ఞాప కన్నీటి ప్రాంతం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశిస్తున్నారా? అయితే మీరు ఇప్పుడే చెడు మార్గాన్ని విడిచిపెట్టుకొని మంచి మార్గంలో నడుస్తూ, చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు విడిచిపెట్టి నీతి గల జీవితాన్ని జీవించగలిగితే
ఆ చిన్న బాలుడి వలె మీరు కూడా ధన్యత పొందుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితము ఎలా ఉంది? నీ క్రైస్తవ జీవితము ఎలా జీవిస్తున్నావు? నీ జీవన విధానంలో ఏ మార్పు ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సంగమా. క్రీస్తుకు నువ్వు ఎలాంటి ఉపవాసాన్ని చెల్లిస్తున్నావు? ఎలాంటి జీవన విధాన మార్గంలో నడుస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సంగమా. ఎందుకంటే నీవు చేసిన మంచి క్రియ, మంచి పని దేవుడి దృష్టిలో నిన్ను ధన్యుడిగా, ధన్యురాలుగా నిలబెడతాది. యేసుక్రీస్తు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మనకు తెలుసు కదా. ఆఖరికి చనిపోయిన వాళ్ళని కూడా లేపడం అన్నిటికంటే గొప్ప కార్యం. అయినప్పటికీ క్రీస్తు జీవ ఆహారం ఇస్తే ఈ చిన్న బాలుడు శరీర ఆహారాన్ని ఇచ్చి ప్రభు చేత మంచి ధన్యత పొందుకున్నవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇది ఎవరు చేస్తారో తెలుసా? ముందు చెప్పినట్టుగా కళంకం లేని మనుషులు చేసే పని, అసూయ లేని మనుషులు చేసే పని. ఎవరైనా సరే ప్రియ సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఓ క్రైస్తవుడా, నీవు చేసిన క్రియ దేవుడికి ఇష్టంగా ఉందా? నీవు నడిచే మార్గం దేవుడికి ఇష్టంగా ఉందా? నీవు చెల్లించే ఉపవాసం ప్రభు పాదాల దగ్గర చేరుతుందా? ఆలోచించుకుందాం మనం. అలా చేసిన ప్రతి మంచి పని కూడా రాబోతున్న దినాల్లో మీ కుటుంబాలను శ్రేయస్కరంగాను, మీ బిడ్డలకు శ్రేయస్కరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెన కృపకరంగాను మారుస్తాడు అని ఈ మాట ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కనుకనే ప్రియ సంగమ, మాటలు విన్న మీరు దేవుని మహిమపరచున్నట్లుగా దేవుడికి లోబడి ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ చిన్న బాలుడు ఇచ్చిన ఆ శరీర ఆహారము ఎంతమంది 3000 జనాంగం తినగా ఇంకా 12 గంపలు మిగిలినట్టుగా ప్రభు అద్భుత కార్యం చేశాడు అన్నాడు. ఓ క్రైస్తవుడా, ఈరోజు ప్రభు నామాన్ని ధరించుకున్న నీవు, ప్రభువులో కడగబడ్డ నీవు ఏ క్రియలు చేస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ మంచి క్రియలు చేస్తున్నావో, ఏ చెడ్డ క్రియలు చేస్తున్నావో నీకు నీవే ప్రశ్నించుకుంటే నీలోంచే సమాధానం బయటకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగలనైనా నీ కొందములు ఈ సమయంలో నా తండ్రి యేసయ్య, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడు. నిజమే తండ్రి, నీ బిడ్డలుగా పిలవబడిన మేము అయ్యా తండ్రి, నాయన త్యాగపూరితమైన తండ్రి కార్యాలు చేయడానికి సహాయం చేయండి. కళంకం లేని జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఆనాడు నా ప్రభు కొండ మీద ఆ చిన్న బాలుడు చేసిన మంచి పని అయ్యా ఈరోజు మేము చేయలేకపోతున్నామేమో తండ్రి, ఉన్నా అనేకులకు పెట్టలేకపోతున్నామేమో క్షమించి అయ్యా పెట్టే గుణము తండ్రి యేసయ్య మా అందరికీ దయచేసి తండ్రి నీ నామాన్ని కనపరుచుకొని మహిమ పొందుకుంటామని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని సదా దీవించుగాక. ఆమేన్.